ఎన్నో విధంగా వేడుకుంటూ వస్తున్నది భక్తితో కస్తూరి నామము దిద్దుకొని ఆ యొక్క ద్రౌపది మహాదేవి మహాతల్లి ఎప్పుడు ఆ యొక్క పత్నులు పంచమి పాండవులు పిలిపించారో ఆ యొక్క కస్తూరి తిలకమును నష్టం దిద్దుకొని నేను బయలుదేరి సభ మనకు వస్తున్నది అమ్మా ఆధారం మన పాదోదికములు అంటే ఆ యొక్క సాక్షాత్ భగవంతుని తలుచుకొని నేను బయలుదేరి వస్తున్నానమ్మా అంటున్నది అమ్మా. అంటే నా భర్తలు ఇప్పుడు ఏ చోటు ఉన్నారు? ఏమంటే ఆస్థానం కులు కుటుంబంలో ఉన్నారమ్మా. ఆస్థాన కులు కుటుంబంలో ఉంటారు కదండి. కాబట్టి ద్రౌపద అంగనామణి నీకు దీర్ఘాయురస్తు సద్భోగరస్తు కీలవాణిలో నీకు సత్కీర్తిరస్తు పుణ్యవతి అయిన పాంచాలి పుత్రి రావే. ద్రౌపద సంవత్సరములు దీర్ఘ సుమంగిలివై ఈ వధువు ఎందు వర్తిల్లవమ్మ. నమస్కారం స్వామి. బామా ద్రౌపద కానీ మీరేం కాదు కదా కానండి కొంచెం కానీ
కనికరమ ఒక ఎంత మనసు కడుపు ఏమలరా నన్ను ఇచ్చోటికి పిలవనంపిన మరి ఏమి తెలుపు పిలవన పిలుపు లేకుండా తలను తలుపు లేకుండా రాణివాసం వచ్చి రాజు కచేరి పిలవన పిలిచిన కారణం ఏమో కాస్త విన్నవిస్తావా భామామణి అలాగే విన్నవిస్తున్నాను. భామా ద్రౌపద భూని ఏ కార్యమునకో పొందుగా మనల నటకు మానక రమ్మటంచు మహనీయులు విదుర నంపే కాన మన మందు పోవలే శీఘ్రముగాను మా పెద్దంటే ధృతరాష్ట్ర మహారాజు ఉన్నాడు కదా, అది శీఘ్రముగా పాండవులు సతీ సమేతముగా రమ్మని అచ్చనాపురం కుదురు పంపి ఉన్నాడు. మామని ఇందువల్ల మనల్ని ఎన్ని మాటలు వాళ్ళు సాగుబడి నాకు తెచ్చి మనల్ని చంపేదానికి చూశారు కదా, రమ్మని పోవాలంటున్నవే. ఎన్నో అపకారము చేసి ఉన్నారు. కౌరవులు ఏదో మళ్ళీ చెడపాలని చెప్పేసి ఆ చోటుకి నమ్మిపోవడం కాకు చుట్ట కట్టాలి అంతా పెట్టి అంతా